శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమః. మనము అనుష్ఠాన గ్రంథములోని ఈ షోడశ ఉపచారములు అనేటువంటివి, వాటిలో ఆవాహనము అనేటువంటి రెండవది ఆహ్వానము అనేటువంటిది సమర్పణ ద్వారా గురుమూర్తిని మనము ఆహ్వానించుకుంటున్నాము. ఎలా అని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు. అగచ్చానంత దేవేశ భోగమోక్ష ప్రదాయక నాకేశముఖలోకేశ వందితాంగ్రిద్వయం భుజ. గురుదేవా, నేను ధ్యానము ద్వారా మిమ్ముల ధ్యానించగా, ఆ ధ్యానం అనేటువంటి ధ్యానములో మిమ్ముల రమ్మని ప్రార్థించగా వచ్చిన అనంతమైనటువంటి ఓ గురుదేవా, నీవు భోగమోక్ష ప్రదాయక, నాకు భోగమోక్షములను ప్రసాదించు వాడవు. మరి అదేవిధంగా వందిత అంగ్రి ద్వయాంభుజ అని అంటున్నాడు. కాబట్టి ఈ భోగమోక్షములతో పాటు ప్రసాదించువాడవు. మరి నీవు ఆ ఇంద్రాది దేవతలు, లోకేశులు, లోకులు పూజించే మీ రెండు పాదపద్మములకు వందనములు చేయుచున్నాను స్వామి. కాబట్టి నా యొక్క ధ్యానము ద్వారా రమ్మని నన్ను మన్నించి వచ్చినందుకు మీకు మీ రెండు పాదములకు వందనముల ద్వారా వందనములు చేయుచు ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను స్వామి అని చెప్పి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మరి మనకు గీతార్థ ధరువులో ఏమంటున్నాడు అని అంటే, లేని ఈ జన్మమిప్పుడు నాకెట్లు గలిగే, నన్ను చింతించి సత్కర్మననుసరించి తపమునర్చుచునుండనాదగు సుకృతము వలన నరుదించి కడతేర్చవస్తిరిపుడు. ఆవాహనము నాకు నొసగెదా నన్ను దేవా విడచిపోకు, నీ వల్లనే కాదా ఈ జన్మ కడతేరా, భావంబోధలిపిన పరమ సద్గురుమూర్తి. ఆవాహనము నాకు నొసగెదా నన్ను దేవా విడచిపోకు అని అంటున్నాడు మహానుభావుడు వీరాచారి గురువర్యులు. లేని ఈ జన్మం ఇప్పుడు నాకు ఎట్లు గలిగే అని నేను చింతించుచు ఈ యొక్క సత్కర్మను అనుసరించి నేను నా యొక్క ఏ పుణ్యఫలమో పూర్వజన్మ సుకృత ఫలము, ఆ సుకృత ఫలము వలన మిమ్ముల నేను తపమునర్చుచుండగా, మిమ్ముల నేను ధ్యానించుచుండగా, మరి ఆ ధ్యానించుచున్నటువంటి యొక్క దానిని మొరాలకించి మరి నువ్వు వచ్చినటువంటి మీరు మీ దర్శనము నా యొక్క పూర్వజన్మ సుకృత ఫలము వలననే మీరు అర్జించితిరి స్వామి పస్తిరి. ఇప్పుడు మరలాంటి నా పూర్వజన్మ సుకృత ఫల విశేషం వలననే మీ దర్శన భాగ్యము నాకు లభించింది. కాబట్టి నా యొక్క ధ్యానము ద్వారా మీరు నా యొక్క మొర ఆలించి మరి వచ్చినటువంటి మహానుభావులు. కాబట్టి మీరు మరి నా మొరాలకించినటువంటి
నన్ను కడతేర్చడానికి వచ్చినటువంటి మరి అచల ఋషులు. కాబట్టి అయ్యా, ఆవానము నాకు నొసగెదా నన్ను దేవ విడచిపోకు. మరి అలాంటి వచ్చినటువంటి మీరుని ఆహ్వానిస్తున్నాను స్వామి. కాబట్టి నన్ను విడచిపోకు. మరి నీ వల్లనే కదా ఈ జన్మ కడతేరేటువంటి భావంబు తెలిపేటువంటి ఒక పరమ సద్గురుమూర్తివి నీవు. కాబట్టి మీ వల్లనే నా యొక్క జన్మ కడతేరనుంది. కాబట్టి స్వామి, మరి అలాంటి ఈ జన్మ ఇది లేకనే వచ్చింది. కాబట్టి మరి వచ్చినటువంటి ఈ జన్మలో 84 లక్షల జీవోపాధులలో ఈ మానవ జన్మ ఎత్తిన నాకు ఈ యొక్క సుకృత ఫల పుణ్య విశేషము వలన మీరు లభించినారు స్వామి. మరి మళ్ళీ నాకు ఈ జన్మ రాకుండా చేసేటువంటి ఒక భారము మీది. కాబట్టి అలాంటి భారము మీది అని మీ యొక్క ఉపదేశాన్ని పొంది మీ పాదపద్మముల చెంత నేను ధ్యానించుకుంటున్నాను స్వామి. మరి ఆ ధ్యానించుచుండగా నా యొక్క మొరాలకించి వచ్చినటువంటి మహానుభావులు మీరు. కాబట్టి అలాంటి మరి మీ వలననే ఈ జన్మ కడతేరేటువంటి యొక్క మార్గము తెలియజేసేటువంటి ఆ మార్గాన్ని మరు జన్మ లేకుండా చేసేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని తెలియజేసేటువంటి సద్గురుమూర్తివి. కాబట్టి ఓ స్వామి, మరి నన్ను వదిలిపోవకూడదు. కాబట్టి మీ వల్ల నేను ఆ జన్మ కడతేరనుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, రండి స్వామి అని చెప్పి ఇక్కడ ఆహ్వానం ద్వారా సమర్పిస్తుంటున్నాడు. మరి ఇక్కడ వీరాచారి మహానుభావుడు. మరి ఇక్కడ మద్గురువారిల వారు ఏమంటున్నాడు అనంటే, గీతంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, అది రండు గురుదేవనను బ్రోవ రండు నాథు వెతలను మీ ముందు నయముగాను ఉంచినాడను ఆగామి సంచితాది కర్మలను దృంచి కావుము కరుణతోడా అని ఇక్కడ మనకు గీతంలో చెప్తున్నాడు మద్గురువర్యులైనటువంటి అమలానంద పాటల పండన్న స్వామివారు. రెండు గురుదేవ నన్ను బ్రోవ రెండు నన్ను బ్రోచేటువంటి వారలు మీరే. కాబట్టి రెండు గురుదేవ అని చెప్పి ఆ యొక్క గురుమూర్తిని మరి ఇక్కడ ఆహ్వానం చేస్తున్నాడు. కాబట్టి రమ్మని ఇక్కడ మరి ఆ యొక్క గురుమూర్తిని ఆహ్వానిస్తున్నాడు. మరి ఆహ్వానించి ఏమంటున్నాడు ఇక్కడ, నాదు వెతలను మీ ముందు నయముగాను. నాదు వెతలు అంటే బాధలు మీ ముందు నేను నయముగాను చెప్పుకుంటున్నాను స్వామి. నా వెతలు ఏమి అంటే, యుంచినాడను ఆగామి సంచితాది కర్మలను దృంచి కావుము కరుణతోడా అని అంటున్నాడు. అంటే నాదు వెతలు ఏమి, నా వెతలు అంటే ఈ జనన మరణములు అనేటువంటి బాధ మరి ఎన్నో జన్మల నుండి నన్ను పీడిస్తున్నది స్వామి. కాబట్టి ఈ నా వెతలు ఏమని చెప్పుకోవాలి మీకు? నా వెతలు అనేటువంటి నా బాధలు అనేటువంటివి ఈ జనన మరణములు అనేటువంటి బాధ మరి ఎన్నో జన్మల నుండి నన్ను పీడిస్తుంది. కాబట్టి ఈ జన్మలో మీరు నాకు దర్శనమైనారు. కాబట్టి మరి మీ వలననే ఈ జన్మ లేకుండా చేసుకునేటువంటి మార్గము మీ వలననే నాకు దొరుకుతుందనేటువంటి భావముతోని మీ వలననే ఈ యొక్క జన్మ అనేటువంటిది ఎత్తకుండా చేసేటువంటి యొక్క బోధ మీ వలననే ఇది లేకపోతుంది అనేటువంటి ఈ జన్మ మళ్ళీ రాకుండా పోతుంది, మళ్ళీ రాకపోతుంది, మరి లేక చేసుకోవాలనేటువంటి యొక్క భావము ఆ వెతలు నా వెతలు నాదులో వెతగలిగి మీ ముందు మరి నయముగా నేను చెప్పుకుంటున్నాను స్వామి. కాబట్టి ఎలాంటి మరి జన్మకు కారణమైనటువంటిది ఆగామి సంచితము అనేటువంటి ఈ రెండు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని దృంచి మరి వాటిని దృంచి వేసేటువంటిది అవి లేకపోయినప్పుడే ఆగామి కర్మ. అందుకొరకు మన భవత కృష్ణ దేశకేంద్రుల వారు ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండువుగాగన్ అగమనిగన్ మోప నిశసాగర మదితార్థమవల సాంఘోపాంగముగన్ దయతో వినుడి సాంఘోపాంగముగన్ అని చెప్పినాడు. ఈ ఆగామి కథ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది
ఆ చెవులకు పండుగగా ఆనందంగా ఉంది అటువంటిది అది ఆ చెవులకు శబ్దం అనేటువంటిది మరి ఇలా పండుగ అనేటువంటి సంతోషము పండుగ దినముల యందు ఇలా సంతోషంగా ఉంటారో మరి జనన మరణములు అనేటువంటివి లేకపోతే అలాంటి సంతోషం కలగజేసేటువంటి బోధ ఇది. కాబట్టి మరి ఈ జనన మరణములకు మూలమైనటువంటిది ఇది ఆగామి కర్మ. ఈ ఆగామి కర్మ అనేటువంటిది సంచితము ఉండబట్టే ఆగామి పోగవుతుంది. కాబట్టి స్వామి మరి వీటి రెండిటిని కూడా మీ కరుణామృత బోధ వలన లేక చేసేటువంటి మీ యొక్క కరుణామృతమైనటువంటి దృష్టి అనేటువంటి బోధనే, మీ కరుణామృత దృష్టి చేతనే ఈ రెండు కర్మలు అనేటువంటివి నాలో నశించిపోగలుగుతాయి. కాబట్టి అలాంటి మిమ్ములని అవి నశింపజేయడానికి మీ బోధామృతమైనటువంటిది గ్రోలి అవి నశింపజేసుకునడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను స్వామి అని చెప్పి ఈ గీత పద్యంలో మన గురువుగారు చెప్తున్నాడు. కవలాంటి మరి శ్రీమద్గురునకు ఆవాహనం సమర్పయామి అని చెప్తూ మరి ఆ విధంగానే మాతృశ్రీ అనుసయాంబ సమేత శ్రీమదయానంద పొన్నార రాజే అక్షరాజయోగి స్వగురు నిజగురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః అని ఒక తన గురువుని ఆహ్వానించుకుంటున్నాడు. మరి మన మద్గురువర్యులు మరి మనము కూడా మన గురువు గారిని ఆహ్వానించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా. అందువరకే మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాధే అక్షరాజయోగి స్వగురు నిజగురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః శ్రీమద్గురు ఆవాహనం సమర్పయామి అని ఈ యొక్క శ్లోకము ద్వారా ఈ గీతము తరువుల ద్వారా మనకు తెలియజేస్తున్నారని ఈ శ్లోకముని ఇంతటితో ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.